कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप दशमोऽध्यायः। विभूतियोगः। श्रीभगवान् उवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया అర్జున, నీవు ఇష్టుడవు కనుక నీ హితమును కోరి మళ్ళీ ఇంకా నా తత్వవాక్యములను చెప్తాను విను. బంగారు గాజు, బంగారు ఉంగరం, బంగారు గొలుసు అనే భిన్న భిన్న పదార్థములలో గాజు, ఉంగరం, గొలుసులు అనే నామములకు చూపబడే రూపముల కంటే భిన్నమైనది బంగారం యొక్క రూపం. బంగారు గాజుకు బంగారం యొక్క రూపం విభూతి, సర్వవ్యాపకత్వమైన రూపం. గాజు అనే నామమునకున్న గుండ్రని రూపం నాశనమయ్యేది. ఈ ఉదాహరణను మననం చేస్తూ నేను చెప్పే వాక్యములను విను. నా మే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. బంగారు గాజు యొక్క సృష్టి స్థితి లయ కాలములలోనూ గుండ్రని గాజు యొక్క నామరూపములకు ఆది ఉనికి అయి బంగారం ఉన్నప్పటికీ గుండ్రని గాజు రూపం చేతనే ఆకర్షింపబడి బంగారము యొక్క విభూతిని గుర్తించనట్లే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కాలములలో ప్రభవం ఆది ఉనికినై ఉన్న నన్ను దేవతలు మహర్షులు కూడా తెలియరు. దేవతలు మహర్షులు వారి వారి దృష్టిలో తెలియలేని ఆదితత్వము ఆది ఉనికి కలవాడను నేను.
అజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. గాజు యొక్క గుండ్రని రూపంతో బంగారం యొక్క విభూతి రూపం గుండ్రంగా మారనూ లేదు, కారణమూ కాలేదు. అయినా గుండ్రని రూపంలో బంగారం తన విభూతి రూపాన్నే శాసిస్తున్నది. అలాగే నాకు జన్మ లేదు, జగత్తుతో జగత్తులో పుట్టలేదు, జగత్తుకు కారణం కాలేదు. అయినా అందరి జగత్తులలో నా ఉనికినే శాసిస్తున్నాను. మోహమును విడిచి ఇలా ఎవడు తెలుసుకుంటాడో వాడు అన్ని పాపముల నుండి విడివడుతాడు. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో అభావః భయం చ అభయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో అయశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. భూతముల యొక్క వివిధ భావములైన బుద్ధి, జ్ఞానం, మోహం లేకుండుట, క్షమ, సత్యం, బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం, సుఖం, దుఃఖం, పుట్టుట, నాశనం, భయం, అహింస, సమత్వం, తృప్తి, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి మొదలైనవి వాస్తవమునకు నా ఉనికిని సంబంధించుకునియే కలుగుతున్నాయి. అంటే ఆత్మజ్ఞానమునందు శాశ్వత సుఖమును పొందవలనని నిశ్చయించుటయే బుద్ధి యొక్క నిజ విభూతి. తన నిజ విభూతిని విడిచి జగత్తుతో పుట్టి జీవించి నశించదు బుద్ధి నిజానికి. ఇలా గ్రహించి బుద్ధిని తత్వసాధనయందు వినియోగించుట విభూతి యోగం. అలాగే ఆత్మజ్ఞానము సాధన జ్ఞానములే జ్ఞానం, మిగిలినవి అజ్ఞానం. ఇలా నా తత్వమునకు సంబంధించియే ఉన్న ఈ పదముల విభూతిని గుర్తించు. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతాః యేషాం లోక ఇమాః ప్రజాః. పూర్వీకులైన ఎవరిని ఈ ప్రజలందరూ పుత్రపౌత్రులుగాను శిష్య ప్రశిష్యులుగాను అనుసరించినారో అటువంటి సప్తర్షులు, సనకాదులు, 14 మనువులు వీరు నా తత్వముననుసరించి జీవించిన నా భావస్వరూపులు. వీరిననుసరించినప్పటికీ ఈ ప్రజలు నన్ను తెలియక చెడబుట్టారు.
ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో అవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఆ ఇలా నా విభూతిని తను చూస్తున్న జగత్తులో జగద్విలక్షణముగా పొందవలసిన యోగమును ఎవడు తత్వదృష్టితో తెలుసుకుంటున్నాడో ఆ సాధకుడు చలించని సాధనతో సాధన కర్మను ఆచరిస్తాడు. సందేహం లేదు, తెలియని వారి సాధన చంచలంగానే ఉంటుంది. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః. సర్వత్రా నేనే నిజతత్వమును. సృష్టి స్థితి లయములలో నేనే మొదటి ఉనికి స్థానమును. నన్ను తెలియగోరి పొందగోరి తెలియలేక పొందలేక ప్రవర్తిస్తున్నదే ఈ జగత్సర్వం. జ్ఞానులు ఇలా తెలిసి జగద్విలక్షణమైన నా తత్వమును తత్వదృష్టితో సాధన చేస్తారు. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం. తుష్యంతి చ రమంతి చ నాయందు స్థిరచిత్తం కలిగి నా తత్వమునందే జీవిస్తున్న జ్ఞానులు ఒకరికొకరు జ్ఞాన విజ్ఞానపూర్వకంగా నా తత్వమును చెప్పుకుంటూ తత్వదృష్టితో ప్రసంగిస్తూ తృప్తిని చెందుతారు, ఆనందిస్తారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం येन मामुपयान्ति ते। भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఎల్లప్పుడూ సాధనతో కూడి ప్రీతిపూర్వకముగా సాధన కర్మను ఆచరించే అలాంటి వారికి నన్ను తెలుసుకుని పొందగలిగే బుద్ధి కౌశల్యమును ప్రసాదిస్తాను.
తేషామేవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. అలాంటి సాధకుల మీద దయచేతనే నేను వారి యందు నిజ ఆత్మభావంలో ఉండి ఆత్మానాత్మ వివేక జ్ఞానమును కలిగిస్తున్నాను. వివేక జ్ఞానం చేత అజ్ఞానమును, అజ్ఞానము వలన కలిగిన మోహమును నాశనం చేస్తున్నాను. ధియో యో నః ప్రచోదయాత్. అర్జున ఉవాచ. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. నీవు పరం బ్రహ్మ, పరం ధామ, పరమమైన శుద్ధతత్వం. నిన్ను సనాతనుడవని, పూర్ణుడవని, స్వయం ప్రకాశమానుడవని, సదా సర్వులు పూజించవలసిన ప్రధాన ఏకైక దేవుడవని, జన్మలేనివాడవని, సర్వవ్యాపివని, ప్రభువని ఋషులందరూను, నారదుడును, అసితుడును, దేవలుడును, వ్యాసుడును చెప్తున్నారు. నీవు కూడా ఇలాగే నాకు చెప్తున్నావు. సర్వమేతద్ ఋతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః. మాధవ, నాకు నీవు చెప్పినదంతా సత్యమని నమ్ముతున్నాను. మాధవ, నీ వ్యక్తమగుటను, నీ ఆవిర్భావమును దేవతలు, దానవులు కూడా తెలియరు. అంత అయ్యో అర్జున, నేను వ్యక్తమగుట, నా ఆవిర్భావం అని అంటున్నావే మళ్ళీ.
నీకేం తెలిసింది? స్వయమేవాత్మనా ఆత్మానం వేత్త త్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. పురుషోత్తమ, భూతభావన, భూతేశ, దేవదేవ, జగన్నాథ, ఆత్మస్వరూపుడవైన నిన్ను నీవే స్వయంగా తెలుసుకుంటున్నావు. హంత, అయ్యో అర్జున, నన్ను ఆత్మస్వరూపుడనని అంటూనే భూతభావన, భూతేశ, జగన్నాథ అని నాకు భూతములతోనూ జగత్తుతోనూ సంబంధం ఉన్నట్లుగా మాట్లాడుతున్నావు. నేను చెప్పే తత్వం నీకు అర్థమైనట్లు లేదే. వక్తుమర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం త్వం వ్యాప్య తిష్ఠసి. ఏ ఏ విభూతుల చేత నీవు ఈ లోకములలో వ్యాపించి ఉన్నావో అటువంటి దివ్యమైన విభూతులన్నిటినీ చెప్పుటకు నీవే తగినవాడవు. హంత, అయ్యో అర్జున, అనుకున్నంతా అయ్యింది. నేను చెప్పినదంతా చెవిటివానికి శంఖం ఊదినట్లే అయ్యింది. లోకంలో నా విభూతులంటూ నన్ను లౌకిక దృష్టితోనే చూస్తూ ఏదో దివ్యం దివ్యం అంటున్నావు అందరిలాగే. ఇంకెక్కడి దివ్యం? నీ భావాలతో అంతా మంట గలిపేశావు గదా. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యాసి భగవన్ మయా. మాధవ, ఎప్పుడూ నిన్ను తలంచుచున్నవాడనై ఏ ఏ పదార్థములలో ఏ ఏ భావాలలో నిన్ను తలంచాలి? హంత, అయ్యో అర్జున, నన్ను నా నిజతత్వమైన ఒకే భావంలో తలంచాలని నేను చెప్తుంటే మళ్ళీ ఏ ఏ భావాలలో తలంచాలని అడుగుతూ వైవిధ్యం కల్పించి నీ జగద్భావాన్నే స్థిరం చేసుకుంటున్నావు. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే అమృతం. మాధవ,
నీ యోగమును విభూతిని ఇంకా విస్తరములుగా అనేకములుగా బోధించు. నీ అమృతతుల్యమైన మాటలు వింటున్న నాకు తృప్తి కలుగుటలేదు. హంత! అయ్యో, ఎక్కడి అమృతవాక్కులు అర్జున! నా విభూతి యోగము వేరుగాని ఒక్కటైన నా తత్వమును నేను చెప్తుంటే విస్తరములుగా అనేకములుగా చెప్పమని అడుగుతూ నా వాక్కులను మృతవాక్కులనుగా చేసేస్తివిగా.